వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జావద్ ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నెరడిగొండ మండల తేజాపూర్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులతో కలిసి మొక్క నాటారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూ పోరాటాలకు నాంది పలికిన వీరవనిత, సామాజిక ఆధునిక పరిణామానికి శ్రీ ధైర్యశైలి అని గుర్తింపునందించి తెలిపారు. మనందరి స్వేచ్ఛ కొరకు వారు చేసినటువంటి కృషి అంతో ఇంతో కాదు. తెలంగాణ సమాజంలోనే వారి యొక్క పేరు, వారు సంపాదించినటువంటి పేరు చాలా గొప్పది. ఎందుకంటే వారు అందరి కొరకు, ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ భూమి హక్కు అందరికీ దక్కాలని చెప్పేసి చదువులో కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ప్రతి దానికి కూడా ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకొని పోరాటాన్ని సాధించి అందరి మన యొక్క విజయాన్ని సాధించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారు. కాబట్టి వారి యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ యొక్క సమాజంలో ఎక్కడ ఉన్నా కానీ అందరూ వాళ్ళ యొక్క దోబిఘాట్ల కొరకు నిర్మాణం చేసి ఎక్కడెక్కడ లేకుండా ఇంతకుముందు గుర్తింపు ఉండకపోతుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక గుర్తింపు వచ్చింది. అందరికీ తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే వీరులు ఉన్నారో, పోరాట యోధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రను తిరగ రాసిండు కేసీఆర్ గారు. జై చాకలి ఐలమ్మ, జై చాకలి ఐలమ్మ.